పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, రామగుండం, మంతిని, చెన్నూరు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాల సర్వేలు కంప్లీట్ అయిపోయినాయి. ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో 2 మంత్రులు ఉన్నారు మిత్రులారా. మరి ఆ 2 మంత్రులలో ఇద్దరికి వెళ్తారా, ఒక్కరికి వెళ్తారా? మరి ఈ 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు అనుకుంటాను? ఏ పార్టీకి ఎవరిని అభ్యర్థి అనుకుంటాను? బీఆర్ఎస్ బలం ఎంత, బీజేపీ బలం ఎంత, కాంగ్రెస్ బలం ఎంత, అభ్యర్థుల బలం ఎంత? పూర్తి వివరాలు మీ ముందుకు తీసుకొచ్చిన. దానికంటే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. ఈ జాకీలు పెట్టి లేపడం నాకు కాదు మిత్రులారా, సుత్తి కొట్టడం అంతకంటే మించి నాకు కాదు, నాకు అంత టైం కూడా లేదు ప్రస్తుతానికి. సో కాబట్టి మిత్రులారా, మరి సర్వేలోకి వెళ్దాం. ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడ రామగుండం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే రామగుండం సర్వే. ఈ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం మనం తీసిన శాంపిల్స్ మిత్రులారా 2671 శాంపిల్స్, అంటే 2500కు పైగా శాంపిల్స్ తీసినాం. కాబట్టి ఖచ్చితంగా అక్యురేట్ ఉండే అవకాశాలు ఉంటాయి. రాత్రికి రాత్రి సర్వేలు చేయడం సాధ్యం కాదు. మనం చేసిన నియోజకవర్గాలు దగ్గర 50 నియోజకవర్గాల వరకు మనం సర్వే చేసినాం. అది కూడా 2.5 నెలల కాలంలో. భవిష్యత్తులో మనం వారం రోజులలో 119 నియోజకవర్గాలు సర్వే చేసే స్థాయికి మనం పోతాం. సో దానికి సంబంధించి చాలా సాఫ్ట్వేర్ మనం కొనుక్కున్నాం, రకరకాలుగా సాంకేతికంగా మనం అభివృద్ధి చెందినాం. మన ఛానల్ అభివృద్ధి చెందింది, అందులో నో డౌట్. సర్వే వచ్చేసి 15 జూలై 2026 వరకు సర్వే అయిపోయింది. ఇక్కడ 2671 శాంపిల్స్ తీసుకున్నాం. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కోరుకంటి చందరే క్యాండిడేట్ అని చెప్తా ఉన్నారు. అక్కడ ఇంకో 2 కూడా తిరుగుతారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి. ఒక ఆయన కె హరినాథ్ అంటే ఆయన ఒక ఆయన తిరుగుతా ఉన్నాడు, కౌశిక హరినాథ్ అనుకుంటా ఆయన. ఇంకొక ఆయన ఎన్ఆర్ఐ ఒక ఆయన హరీష్ రెడ్డి అంటే ఆయన కూడా ఒక ఆయన తిరుగుతా ఉన్నాడు. సార్ ఏది ఏమైనప్పటికీ రామగుండం నుంచి వెళ్ళి కోరుకంటి చందర్ పేరు చాలా మంది చెప్పారు. 90%కు పైగా కోరుకంటి చందర్ పేరు చెప్పారు. అక్కడ కే హరినాథ్ అంటే ఆయన కూడా కొంచెం స్ట్రాంగే, గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి నిలబడ్డాడు. కోరుకంటి చందర్ బీఆర్ఎస్ అభ్యర్థికి 1236 శాంపిల్స్ వచ్చాయి, అంటే 46.27%. ఈయన గతంలో ఇండిపెండెంట్ గా కూడా నిలబడ్డాడు. కోరుకంటి చందర్ గతంలో ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచిండు, ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నాడు. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి మక్కన్ సింగ్ ఠాకూర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతనికి 1137 ఓట్లు వచ్చినాయి, 42.59% మిత్రులారా. ఇక బీజేపీ నుంచి వెళ్ళి సంధ్యారాణి పేరు చెప్పారు, 298 ఓట్లు, 11.14%. అక్కడ బీజేపీ గట్టిగా లేదు. పోటీ వచ్చేసి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్యలో పోటీ మిత్రులారా. బీఆర్ఎస్ కు 46.27%, అంటే 4% ఓట్లు ఎక్కువ వస్తున్నాయి మన సర్వేలో. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఆడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం. ముఖ్యంగా మన సర్వేలోని ఫైండింగ్స్ ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ పేరు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు మిత్రులారా. కేసీఆర్ బీఆర్ఎస్, ఇక ఆ నియోజకవర్గంలో కేసీఆర్ పేరు చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత బాగున్నది, విపరీతమైన వ్యతిరేకత కాంగ్రెస్ పైన ఉన్నది. ఇంకా క్యాండిడేట్ పైన మక్కన్ సింగ్ ఠాకూర్ పైన కూడా వ్యతిరేకత ఉన్నది, సొంత పార్టీలో కూడా కొంత వ్యతిరేకత ఉన్నది. ఇవి అక్కడ మనం ఫైండింగ్స్. ముఖ్యంగా మొత్తం చెప్పుకోవాలనేదంటే రేవంత్ సర్కార్ మీద ఉన్న వ్యతిరేకత, దాని ఇంపాక్ట్ చాలా నియోజకవర్గాలలో పడుతుంది. మళ్ళా కేసీఆర్ నయం రా అనే పరిస్థితికి వచ్చింది. ఇక కేసీఆర్ వెనకడ గజ్జేసిండు గిజ్జేసి అన్ని దుకాణాలు బంద్ పెట్టినట్టే ఉన్నది పరిస్థితి. రామగుండం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే బీఆర్ఎస్ గెలిచే అవకాశం. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కోరుకంటి చందర్ పేరే ఎక్కువ మంది చెప్తా ఉంటారు ఇట్లా. ఇది రామగుండంకు సంబంధించిన సర్వే. మంతని అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ నుంచి వెళ్ళి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నాడు. మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు. ఆ నియోజకవర్గంలో శ్రీధర్ బాబుకు బ్రహ్మాండమైన పేరున్నది. కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబుకు వ్యక్తిగతంగా బ్రహ్మాండమైన పేరున్నది. కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్న శ్రీధర్ బాబు పైన బ్రహ్మాండమైన పేరున్నది మిత్రులారా. ఈ యొక్క సర్వే మనం 18 జూలై 2026 వరకు చేసినాం. 2551 శాంపిల్స్ మనం తీసుకున్నాం ఇట్లా. ఇందులో కాంగ్రెస్ నుంచి వెళ్ళి దుద్దిల్ల శ్రీధర్ బాబు మళ్ళీ నిలబడుతున్నారు. 1249 శాంపిల్స్, అంటే 48.97% వచ్చింది మిత్రులారా. ఇది కాంగ్రెస్ కు. బీఆర్ఎస్ కు పుట్టమధు నిలబడతానని చెప్పారు. పుట్టమధుకు 1103 ఓట్లు వచ్చినాయి, 43.27%. అంటే ఇక్కడ పుట్టమధు గ్రాఫ్ కొంచెం పెరిగింది మిత్రులారా. గతంలో పుట్టమధుకి ఇంతగానం ఓట్లు రాలే, ఇంత పర్సెంటేజ్ రాలే. నెక్స్ట్ ఇక్కడ బీజేపీ నుంచి వెళ్ళి సునీల్ రెడ్డి పేరు చెప్పారు, 199 ఓట్లు, 7.76% వచ్చింది. అంటే ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ శ్రీధర్ బాబే గెలుస్తాడు. ఇదే ట్రెండ్ కొనసాగినా శ్రీధర్ బాబు గెలిచే అవకాశం. బీఆర్ఎస్ క్రమక్రమంగా కొంత పుంజుకున్నది. అక్కడ కేసీఆర్ పేరు బీఆర్ఎస్ పేరు ఎక్కువ చెప్తా ఉన్నారు, అంటే పార్టీ బలంగా ఉన్నది అక్కడ. ఇక పుట్టమధు కష్టపడితే ఏమైనా టఫ్ ఫైట్ కు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ తేడా వచ్చేసి మిత్రులారా 5% కంటే ఎక్కువ తేడా ఉన్నది ఇక్కడ. అంటే మామూలైన విషయం, 5% అంటే చిన్న విషయం కాదు. ఒక 0.5%, 1%, 2% అంటే తక్కువ డిఫరెన్స్
మిత్రులారా. 5% అంటే కొంత ఎక్కువనే. సో ఏది ఏమైనప్పటికీ మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబుకు మంచి పేరున్నది. అయితే శ్రీధర్ బాబుకు ఒక 3% 2% తగ్గినట్టున్నాయి. గతంలో 51-50% చిల్లర ఓట్లు వచ్చినాయి మిత్రులారా ఎలక్షన్లలో. కానీ ఈసారి ఎందుకు తగ్గిందంటే కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత, మెయిన్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది కానీ శ్రీధర్ బాబు పైన వ్యతిరేకత లేదు మిత్రులారా. సో ఏది ఏమైనప్పటికీ ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే మళ్ళీ దుద్దిల్ల శ్రీధర్ బాబే అక్కడ గెలిచే అవకాశం కనబడతా ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా దుద్దిల్ల శ్రీధర్ బాబే ఆడ ఎమ్మెల్యే అవకాశం ఉన్నది. వాళ్ళ ప్రభుత్వం ఉంటే మంత్రి అవుతాడు. సో మిత్రులారా ఇది మంత్రి నియోజకవర్గం. నెక్స్ట్ వచ్చేసి చెన్నూరు నియోజకవర్గం చూద్దాం మిత్రులారా. ఈ చెన్నూరు నియోజకవర్గం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు. ఇక్కడ ఆడ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గెలిచే అవకాశం. ఈడ ఇంకో మంత్రి ఎవరంటే వివేక్ గారు ఉన్నారు. ఇక్కడ 12 జూలై 2026 వరకు మనం చేసినాం సర్వే. 2514 శాంపిల్స్ తీసినాం. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పేరు చెప్తా ఉన్నారు, వివేక్ పేరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ పేరు చెప్తా ఉన్నారు. వివేక్ ప్రస్తుతానికి ఆయన మంత్రి ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి బాల్కా సుమన్ బీఆర్ఎస్ కు 1256 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 49.97%. వివేక్ కాంగ్రెస్ కు 1113% వచ్చినాయి, 44.25%. బీజేపీకి అభ్యర్థి పేరు లేదు మిత్రులారా. 145 శాంపిల్స్ వచ్చినాయి, 5.78%. ఇక్కడ బీజేపీ వీక్ ఉన్నది. ఈ 3 నియోజకవర్గాలు కూడా పెద్దపల్లి లోక్సభ కిందికి వస్తాయి మిత్రులారా. ఇంకో 4 నియోజకవర్గాలు ఉంటాయి. సో మరి ఇక్కడ మంత్రి ఓడిపోయే అవకాశమే కనబడతా ఉన్నది మన సర్వే ప్రకారం. ఇక్కడ బాల్కా సుమన్ స్ట్రాంగ్ అయిపోయాడు, బీఆర్ఎస్ స్ట్రాంగ్ అయిపోయింది. అక్కడ బాల్కా సుమన్ పేరు చెప్తాను, కేసీఆర్ పేరు చెప్తాను, బీఆర్ఎస్ పేరు చెప్తాను. అక్కడ బాల్కా సుమన్ కూడా ఆయన పేరు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. కొంత అభిమానులు ఎక్కువ ఉన్నారు. అక్కడ 2 మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గెలిచే అవకాశం, ఇంకో మంత్రి వివేక్ ఓడిపోయే అవకాశం కనబడతా ఉన్నది. ఇక రామగుండంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం. అంటే మనం 3 తీసుకున్నాం ఇట్లా. రామగుండం బీఆర్ఎస్ గెలిచే అవకాశం, మంత్రి వచ్చేసి కాంగ్రెస్ గెలిచే అవకాశం, చెన్నూరు వచ్చేసి బీఆర్ఎస్ గెలిచే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సో మిత్రులారా రాజకీయాలకు అతీతంగా చేసిన సర్వే, అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తారో గదే తీసుకొచ్చినా, గదే మీ ముందుకు తీసుకొచ్చినా. మరి ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి. మరి మీరు ఇంకెవరైనా అభ్యర్థులు ఉన్నారా లేరా, మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.